హలో అందరికీ నమస్కారం. నేను మీ నిఖత్. ఈరోజు ఎపిసోడ్ 2 గురించి మాట్లాడబోతున్నాం. సో లెట్స్ క్విక్లీ గెట్ స్టార్టెడ్. స్టార్టింగ్ ఆఫ్ ద ఎపిసోడే ఒక పవర్ ఇచ్చారు ఓనర్స్కి టు నామినేట్ వన్ పర్సన్. ఓనర్స్ వచ్చేసి సంజన పేరు ఇచ్చారు అండ్ రీజన్స్ కూడా మెన్షన్ చేశారు. లైక్ తన వల్ల హౌస్ హార్మనీ అంతా స్పాయిల్ అవుతుంది అండ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ నెగిటివిటీ ఫ్రమ్ హర్ హ్యాండ్ అని అంతా. సో ఆ ప్రాసెస్లో కూడా ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అయింది సంజన అండ్ ప్రియా మధ్యలో, జస్ట్ బికాజ్ ప్రియా యూజ్డ్ అ టర్మ్ బ్యాక్ బిచ్చింగ్ అని. సో అకార్డింగ్ టు సంజన బ్యాక్ బీ ఈజ్ బిచ్. సో యూనో అది అలా తీసుకున్నారు. ఐ డోంట్ నో హౌ షీ థాట్ ఇట్ ఈస్ అ బ్యాడ్ వర్డ్. ఇట్స్ అ వెరీ నార్మల్ వర్డ్ నా ప్రకారం. ఐ డోంట్ నో వై సంజన ఈస్ రియాక్టింగ్ దట్ వే. తర్వాత కంటిన్యూ అయింది ద సేమ్ కన్వర్సేషన్ ఫ్లోరా అండ్ సంజన మధ్యలో కూడా రిక్వెస్ట్ వచ్చింది. దీని ప్రాసెస్లో వాళ్ళంతా ఫుడ్ తింటున్నప్పుడు శ్రీజ అండ్ ప్రియా వాంటెడ్ టు ట్రై ద ఫుడ్ ఎలా ఉంటుంది అని ఏంటి అని. కానీ రాము వచ్చేసి డోంట్ ఈట్ అన్నారు, ఎందుకంటే రూల్ బ్రేక్ అవ్వచ్చు, లేటర్ పనిష్మెంట్ మార్క్ రావచ్చు అనే మైండ్ సెట్లో. కానీ ద వే హీ స్టాప్డ్ శ్రీజ వైల్ ఈటింగ్ కొంచెం హర్ట్ అయ్యేసారు. ప్రియా ఏడ్ చేసింది కూడా. సో ఆల్ దిస్ డ్రామా హ్యాపెన్. సో సంజన అండ్ ఫ్లోరా మధ్యలో సెకండ్ ఫైట్ అయింది. ఇట్ వాస్ రిగార్డింగ్ ద బాత్రూమ్. సంజన వచ్చేసి కండిషనర్ షాంపూ అంతా లోపలే వదిలేస్తారు అని. కానీ కాన్వర్సేషన్ స్టార్ట్ అయినప్పుడు సంజన వచ్చేసి అక్కడే ఉండనియండి అని ఏంటో చెప్పినందుకు వల్ల ఈవెన్ ఫ్లోరా ఫెల్ట్ బ్యాడ్ అండ్ షోస్ లైక్ నేనేం సర్వెంట్ అని పర్స్పెక్టివ్లో వెళ్ళారు. అండ్ సంజన గల్రాని వచ్చేసి షీ రేజ్డ్ హర్ వాయిస్ ఆన్ ఫ్లోరా అండ్ ఫ్లోరా ఫెల్ట్ వెరీ బ్యాడ్. పానిక్ అటాక్ కూడా అయింది. ఎండింగ్లో అయితే షీ అగ్రీడ్ లేటర్ ఆఫ్టర్ ఆల్ దట్ ఫైట్ హ్యాపెండ్. కానీ నా ప్రకారం అయితే సంజనాది లాట్ ఆఫ్ మిస్టేక్ ఉంది ఇక్కడ. షీ నీడ్స్ టు అండర్స్టాండ్, చాలా 15 మెంబర్స్ ఉన్నారు అక్కడ. షీ కాంట్ బీ లైక్ హౌ షీ ఈస్ గోయింగ్ టు స్టే అట్ హర్ హోమ్ కదా. షీ నీడ్స్ టు అండర్స్టాండ్ హియర్ కంప్లీట్లీ సంజనానే రాంగ్. సో షీ నీడ్స్ టు రియలీ అండర్స్టాండ్. ఐ థింక్ బోత్ ద టైమ్స్ షీ వాజ్ రాంగ్. ఈవెన్ ద మార్నింగ్ నామినేషన్ ఆర్గ్యుమెంట్, even this bathroom fight, both the places Sanjana is clearly wrong na prakar. Later there was a clip where Sanjana is talking about Shrija to Emmanuel. So aa clip lo Sanjana is telling about Shrija that she is gutter mouth, తనకి ఎలా మాట్లాడాలో తెలీదు, సైకో తను అది అంతా. వెన్ సంజన is feeling bad about housemates, owners giving a statement that negative vibes వస్తుంది అని, how can she talk about someone else? It's so hypocrisy here. I don't know how Sanjana is talking like this when she herself was fighting for someone talking like that to her. Okay, fine, చూద్దాం. వీకెండ్లో ఐ థింక్ డెఫినెట్లీ దీని గురించి మాట్లాడతారు, చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి నామినేషన్ ప్రాసెస్ పెట్టారు అందరికీ. సో దెర్ ఇస్ కైండ్ ఆఫ్ అ మెష్ లైక్ ప్లస్ సింబల్లా, దాని లోపల నుంచి పాస్ అయ్యి 2 కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేశారు. దాని నుంచి పాస్ అయ్యాక ది షుడ్ టేక్ అ హ్యామర్ అక్కడ పెట్టింది. ఎవరైతే ఫస్ట్ హ్యామర్ టచ్ చేస్తారో వాళ్ళకి నామినేషన్ ఛాన్స్ ఉంటుంది. ఎవరైతే పికప్ చేయరో వాళ్ళు డైరెక్ట్గా నామినేషన్లో వెళ్ళిపోతారు. ఐ థింక్ దే విల్ బి నామినేటెడ్ ఫర్ ద ప్రాసెస్. అండ్ ఈ ప్రాసెస్ వచ్చేసి ఓనర్స్కి అయితే లేదు, ఇట్స్ జస్ట్ ఫర్ ద టెనెంట్స్. బట్ ఇక్కడ ఏంటంటే ద హ్యామర్ వచ్చేసి ఎవరికైనా ఇవ్వాలి ఓనర్స్లో ఒక పర్సన్కి. అండ్ హూఎవర్ డజంట్ గెట్ ద హ్యామర్ ఫ్రమ్ ద టెనెంట్స్ ఈవెన్ వన్స్ వాళ్ళు డేంజర్ జోన్లో వెళ్ళిపోతారు. అండ్ ఓనర్స్ వచ్చేసి దే విల్ టెల్ ఇఫ్ ద రీజనింగ్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్, అండ్ దే విల్ బ్రేక్ ద ప్లేట్. ఇఫ్ ద రీజనింగ్ ఈజ్ నాట్ కరెక్ట్, దే విల్ నామినేట్ సమ్మన్ ఎల్స్, దే విల్ రిజెక్ట్ దిస్ నామినేషన్. ఫస్ట్ వచ్చేసి రీతు అండ్ తనుజను సెలెక్ట్ చేశారు. ఈ ప్రాసెస్లో నామినేషన్ ప్రాసెస్లో రీతు గాట్ హర్ట్ ఆన్ ద హెడ్ అండ్ తనుజ నామినేటెడ్ సంజన ఫర్ బాత్రూమ్ ఇష్యూ అండ్ ఆల్ దట్ హ్యాపెన్. అండ్ హ్యామర్ వచ్చేసి కళ్యాణ్కి ఇచ్చారు. కళ్యాణ్ అప్రూవ్ ద రీజన్ యాజ్ వ్యాలిడ్ రీజన్ అండ్ బ్రోక్ సంజనాస్ ప్లేస్. సో సెకండ్ వచ్చేసి రాజు అండ్ సృష్టిని సెలెక్ట్ చేశారు. రాము గాట్ ద హ్యామర్ ఫస్ట్, సో సృష్టి ఈజ్ డైరెక్ట్లీ నామినేటెడ్. సెకండ్ వచ్చేసి హీ సెలెక్టెడ్ సుమన్ గారు బికాజ్ అకార్డింగ్ టు హిమ్ he is not very active and compared to others ఫిజికల్ టాస్క్ చేయలేరేమో అని ఒక పర్స్పెక్టివ్లో. అండ్ హ్యామర్ వచ్చేసి మాస్క్ మ్యాన్ హరీష్కి ఇచ్చారు. హరీష్ ఆల్సో కేమ్ అండ్ సెడ్ ఈవెన్ హీ ఫీల్స్ దట్ హీ ఈజ్ డిస్కనెక్టెడ్ అండ్ ఐసోలేట్ అయిపోయారు, అంతగా కనిపించడం లేదు అని. సో హీ బ్రోక్ ద. సో ఫస్ట్ సెట్ వచ్చేసి బిగ్ బాస్ అనౌన్స్ చేశారు, కానీ థర్డ్ సెట్ వచ్చేసి హీ గేవ్ ఇట్ టు హరీష్
Harish and Kalyan Garu to select two people from tenants for this process. వాళ్ళు చాలా డిస్కషన్ చేశాక దే కేమ్ టు conclusion that it will be Bharani and Emmanuel and reasons కూడా ఇచ్చారు. సో రీజన్ వచ్చేసి భరణి ఈజ్ లైక్ మిడిల్ ఏజ్డ్ అండ్ వెల్ బిల్ట్, కానీ ఇమాన్యువల్ ఈజ్ స్టిల్ యంగ్ అండ్ క్యాన్ డూ కాంపీట్ విత్ హిమ్. సో ఇట్ ఈస్ ఈక్వల్ బ్యాలెన్స్ అని మైండ్ సెట్తో దే హ్యావ్ గివెన్ దట్ వే. But I somewhere felt I think Kalyan and Harish should have thought in that way. It's a nomination process and it's not to give a equal opportunity or whatever, balance chesi cheyali ever strong. It's not that, it's not a task, it's a nomination process. In that way they should have given. Anyways, we'll see the rest of the episode inka baki undi. Mission process inka complete avaledu. It's going to happen in today's episode, so we'll see how it goes. సో ఈ రోజుకి అంతే, ఇట్స్ డన్. ఐ వాంట్ టు కీప్ ఇట్ షార్ట్, ఐఎమ్ ట్రైంగ్ టు కీప్ ఇట్ షార్ట్. లెట్స్ సీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుందని. అంటిల్ దెన్, బాయ్ బాయ్, టేక్ కేర్ ఎవ్రీవన్, లవ్ యూ గైస్, సీ యూ.